అది మనం వేసుకున్నట్టు అవుతుంది. చూసుకున్నట్లయితే మన కాశ్మీర్లో బంగ్లాదేశ్లో హిందువుల పైన అయోధ్యాలు జరగడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే హిందువుల యొక్క రక్షణ అనేది రాను రాను రోజులలో ప్రశ్నార్థకంగా అయ్యే విధంగా ఉంది. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2 దేశాలుగా విడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు హిందువుల యొక్క రక్షణ పట్టించుకోకపోవడం వల్ల హిందువుల పైన ఊచకోత జరగడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అప్పుడు జరిగిన 1947 జరిగిన పరిస్థితులు ఇప్పటికి కూడా మారకపోవడం చాలా బాధాకరమైన విషయం. దేశంలో ఎక్కడ ఉన్న హిందువులు కూడా రక్షణ అనేది భారతదేశంలో ఉన్న భారతదేశానికి అవతల వైపులో ఉన్న హిందువుల యొక్క రక్షణ అనేది భారతదేశానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కంపల్సరిగా ప్రత్యేక చట్టాలు తెచ్చి ఇతర దేశంలో ఉన్న భారతీయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తెచ్చి ఆ దేశాలతో సమన్వయం చేసుకొని ఏ దేశంలో ఉన్నా కూడా హిందువులపై దాడులు జరిగితే ఆ దేశంతో సత్సంబంధాలు తెగేసుకుంటాం చెప్పడం ద్వారా అక్కడ ఉన్న హిందువులకు మనం రక్షణ కల్పించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలను రేపు మన భారతదేశంలో కూడా జరిగే సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు SIR కింద ఓటర్ల ఏజెంట్లలో చాలామంది బంగ్లాదేశ్లో ఓటర్లు దాదాపు 5-6 లక్షల మంది బయటపడ్డారు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో హైదరాబాద్లో అయితే పెద్ద ప్రభుత్వాలు రోహింగ్యాలకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు ఇచ్చి వారికి ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళని ఇక్కడ స్థానికులకు గుర్తించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని పరంపేటలో కూడా మన కొంతమంది జాతీయవాద నాయకులు రోహింగ్యాల యొక్క చిట్టా బయటపెట్టినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కావున ఇక్కడ హిందువుల కాబట్టి హిందువులు ఐక్యమై అలాంటి మీ చుట్టుపక్కల అసంఘిత కార్యక్రమం చేసే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ కానీ వ్యాపారాలు చేసుకుని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వారి అడ్రస్ వారి సమాచారం అమలు చేసి వారిని దేశం నుండి వెళ్ళగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క రక్షణ ప్రతి హిందువుల బాధ్యత. కాబట్టి ఈ హిందువుల ఐక్యత కావడానికి ఒక సూచనగా చెప్తున్నాం. బంగ్లాదేశ్లో డిసెంబర్ 16 నాడు హిందువులు పట్టణ షాపులో పనిచేస్తూ ఉన్నటువంటి మేనేజర్లు
అక్కడ ఉన్నటువంటి వర్కర్లు అందరూ కలిసి దైవ సూచన అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి పోలీసులే స్వయంగా మరి ముస్లిం మూకలకు అప్పచెప్పడం జరిగింది. పాపం అతను అక్కడనే చంపి తర్వాత ఆ నేషనల్ హైవే మీద పక్కనని తీసుకుపోవడం జరిగింది. అక్కడ చెట్టుకు చనిపోయినటువంటి అతన్ని కంటెనర్లో కొట్టి కాల్చివేయడం జరిగింది. ఇది అమానవీయమైనటువంటి చర్య. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలు ఖండించాలి. భారత ప్రభుత్వము మరి బంగ్లాదేశ్ మీద తగిన చర్య తీసుకొని వాళ్ళని కాపాడాలి. మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యక్తిని సజీవదానం చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ మరియు విషయం పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్, పాకిస్తాను, బర్మా విదేశీయులు రోహింగ్యాలు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రయోగించి విదేశీయులు ఎవరున్నారో వాళ్ళను బయటకు తరిమేసేదాకా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో మొదలవుతుంది. మనము ఎప్పుడైతే సెక్యులరిజం అని చెప్పి లౌకికవాదం సెక్యులరిజం అని మనం అంటున్నాము, వీళ్ళని కాల్చి చంపడమే మా ఉద్దేశం, మా యొక్క ధర్మం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ బంగ్లాదేశ్కు భారతదేశం పెట్టిన శిక్షనే పాకిస్తాన్ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని ముంచకొండ పోస్తే భారతదేశం బంగ్లాదేశ్ పక్కన నిలబడి ఇవాళ బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులను పర్సెంటేజ్ తగ్గించి మరి అదేవిధంగా దాడులు చేసి మహిళల పైన పిల్లల పైన అత్యుత్యాలు చేస్తూ ఇవాళ మతోన్మాదులు రెచ్చిపోతుంటే అక్కడి ప్రధాని హిందూ దేశం అంటేనే ఒక భారతదేశం. మరి 223 దేశాలలో మనకున్నదే ఒకటే దేశం, హిందూ దేశం. హిందూ దేశంలో ప్రపంచ దేశాల్లో హిందువుల మీద దాడి జరిగితే ఖండించాల్సిన బాధ్యత మన భారతదేశానికి. మరి భారతదేశం నిన్న రష్యా రాయబారి కూడా బంగ్లాదేశ్కు హెచ్చరించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ప్రపంచ దేశాలకు కూడా సూచించడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు మతోన్మాదులు హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తుండ్రు, అదేవిధంగా మన భారతదేశానికి బంగ్లాదేశ్లు ఏ విధంగా చొరబాటు చేసిండ్రు. ఇక్కడున్న నాయకులు రోహింగ్యులకు మద్దతు తెలిపే వాళ్ళను ఫస్ట్ ఇక్కడున్న నాయకుల తోలు తీయాలి. ఈ నాయకులు మేము ఒక్కడే చెప్తున్నాం, ఇక్కడున్న భారతదేశంలో పుట్టిన నాయకుడు ప్రతి ఒక్కరు కూడా హిందూ మీద దాడి జరుగుతుంది కనుక ప్రతి ఒక్క హిందువు లేచి నా హిందువు మీద దాడి జరుగుతుంది, నా